ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలనం ఈవీఎం అనుమానాలపైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. మన దేశంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎం విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని దానిపైన ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి డేటాను తొలగించరాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. అసోసియేషన్ ఫర్ ద ఏదైతే డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఈ పిటిషన్ అయితే దాఖలు చేసింది. దీనిపైన విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈవీఎంలలో డేటాను తొలగించకూడదని, కొత్తగా జోడించకూడదని తెలిపింది. అలాగే వాటిని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించేందుకు ఎలాంటి విధానాన్ని పాటిస్తున్నారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. 15 రోజుల్లోగా దీనిపైన నివేదిక అందించాలని ఆదేశించింది. అయితే ఈవీఎం, వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్పై గతంలోనే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈవీఎంలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలని పిటిషన్ను కొట్టివేసింది. ఈవీఎంలో సింబర్ లోడింగ్ విధానాన్ని పూర్తయిన అనంతరం యూనిట్ను సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే దానికి కనీస 45 రోజుల పాటు భద్రపరచాలని సూచనలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోగా తమ అభ్యర్థులపైన ఫిర్యాదు చేయాలని చెప్పింది. మైక్రో కంట్రోలర్ ఈవీఎం బర్న్ చేసిన మెమరీ ఇంజినర్ ఏదైతే టీమ్ చెక్ చేయాలని తెలిపింది. అలాగే ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను మాత్రం అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే చెల్లించాల్సి అయితే ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈవీఎం